హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో తమిళులకి ఎంతో ఇష్టమైన మినీ ఘీ సాంబార్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా నేను సాంబార్ తయారు చేయడానికి ఈ చిన్న గ్లాస్ తోటి గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. దీనిలోనికి ఒక చిన్న గిన్నెతోటి లేదా ఒక స్పూన్ తోటి 2 స్పూన్లు శనగపప్పు అండి, దీన్ని కూడా ఇందులో వేసుకోవాలి. దీనిని మనం శుభ్రం చేసుకుందాము. ఈ విధంగా శుభ్రం చేసుకున్న పప్పుని మనము ఏ గ్లాస్ తోటి అయితే కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 2.5 గ్లాసుల నీళ్లు పోసి మనము దీనిని ఒక అరగంట సేపు బాగా నాననివ్వాలి. సాంబారు తయారు చేయడానికి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని శుభ్రం చేసుకున్నానండి. దీన్ని కూడా కొద్దిగా నీళ్ళు వేసి మనం నానబెట్టుకుందాం. పప్పు అరగంట నానిపోయింది. దీన్ని నేను కుక్కర్లో వేస్తున్నాను. దీనిలోనికి నేను ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేయటం వల్ల మనకి పప్పు మెత్తగా ఉడుకుతుంది. దీనిలోనికి ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. ఈ పప్పుని మనము మెత్తగా ఉడికించుకోవాలి. పప్పుని కుక్కర్లో ఈ విధంగా మెత్తగా ఉడకపెట్టుకున్నాను. దీన్ని మనము ఒకసారి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా పప్పుని మనము మిక్సీలో వేసి మెత్తగా చేసుకున్నట్లయితే సాంబార్ చాలా చిక్కగా రావడమే కాకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ పప్పుని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ పప్పులోనికి నేను ఒక పెద్ద గ్లాసుడు నీళ్లు వేస్తున్నాను. సాంబార్లో వేయటానికి నేను ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కోసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలండి. తర్వాత ఒక ములక్కాడని ఈ విధంగా చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. 2 చిన్న టమాటాలని ఈ విధంగా కోసుకున్నాను. ఒక చిన్న క్యారెట్ని ఈ విధంగా ముక్కలు చేసుకున్నాను. ఇది చిలకడ దుంప అండి. ఒక చిలకడ దుంపని ఈ విధంగా ముక్కలు చేసుకున్నాను. చిలకడ దుంప లేనట్లయితే మనం దీనిలోకి గుమ్మడికాయ కానీ దోసకాయ కానీ వేసుకోవచ్చు. ఇవి నేను కట్ చేసి పెట్టుకొని కాయగూరలన్నింటినీ ఈ పప్పులో వేసేస్తున్నాను. దీనిలోనికి ఇంకొక గ్లాసుడు నీళ్లు వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టి ఈ కాయగూర ముక్కలన్నింటినీ కూడా ఈ పప్పులో ఉడకనివ్వాలి. పప్పులో ఉడుకుతున్న కాయగూరలోకి నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి. దీనిలోకి ఒక స్పూన్ కారం వేస్తున్నాను. ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను.